సమావేశం కూడా జరపలేదు కదండి. ఓడిపోయిన ఒక పార్టీ ఇప్పుడు శివసేన చూడండి, అప్పుడే ఎన్ని రియాక్షన్స్ చూస్తున్నారు మీరు. ఏమైనా ఒక్క రియాక్షన్ వచ్చిందా ఇంతవరకు? మీకు ఏమి అసలు ఏమీ లేదు. మీకు ఇంకోటి కూడా చెప్తాం, మనం మాట్లాడలేదు కానీ ఈరోజు రాజ్యాంగ దినోత్సవం అని ఇది మోదీ గారు కనిపెట్టింది ఎక్కువగా. ఈ రాజ్యాంగ దినోత్సవం సమయంలో జగన్ ఒక ఇది విడుదల చేశాడు సందేశం. అందులో రాజ్యాంగము, మానవ హక్కులు కాపాడాల్సిన భావ ప్రకటన స్వేచ్ఛ ఇవన్నీ చెప్పారు. తప్పకుండా అవన్నీ మనం గౌరవించాల్సిందే. కానీ దేశమంతటిని గురించి మాట్లాడుతున్నారా, ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారా? ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే మాట్లాడితే ఇప్పుడే మాట్లాడుతున్నారా, తను 5 ఏళ్ళు పాలించినప్పటి కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారా? ఈ ప్రశ్నలు ఉంటాయి. రాజకీయాలు అన్నాక ఏం చిటిక మీద చిటిక వేయరు అన్న వ్యవహారం కాదు కదా. ఇంకా రెండో అంశం అండి, ఈవీఎంలు అనేవి వాటి స్థానంలో బ్యాలెట్ పేపర్ పెట్టాల్సిన అవసరం ఉంది అని పిలిపిస్తున్నాడు. ఇప్పుడు ఈవీఎంల వల్ల దెబ్బతిన్నాము అక్కడ ఇక్కడ అనే సందేహాలు ఉంటే కేసులు వేసుకోవచ్చు. అది వేసిన ఆయన కూడా అవతల పార్టీలోకి పోయాడు. ఎందుకు పోయాడు మళ్ళీ అదొక పెద్ద ప్రశ్న. ఆయన ఈ అదానీ కేసులో కూడా ఆయన మాట్లాడుతున్నారు. దాన్ని పక్కన పెడదాం. మీరు ఏ అంచనాతో ఇంత తొందరగా బ్యాలెట్ పేపర్లకు తిరిగి వెళ్ళాలని పిలిపిస్తున్నారు? బ్యాలెట్ పేపర్లు ఉంటే కూడా బుష్ రెండోసారి గెలిచినప్పుడు దాదాపు 6 నెలల్లో 4 నెలల్లో అమెరికా ఆగిపోయింది. క్లింటన్ కొనసాగాడు, తొందరగా తేల్చుకుంటారా బాబు నాకు తలనొప్పి వస్తుందని ఆయన విసుక్కున్న పరిస్థితి. అందుకనే బ్యాలెట్ పేపర్లు ఏదో తారక మంత్రం అని జగన్ ఈ సందర్భాన్ని రాజ్యాంగ దినోత్సవాన్ని అలా మాట్లాడితే ఒక బాధ్యత కలిగినటువంటిది కదా. మీరు న్యాయబద్ధంగా అడగడం వేరు, వీవీప్యాట్లు అడుగుతున్నారండి అందరూ. ఇప్పుడు ఎలన్ మస్క్ అనేవాడు ఉన్నాడు, అంతకుముందు వీటి మీద దాడి చేశాడు. ఇప్పుడు చేస్తున్నాడా? చేయడు. ఇప్పుడు చక్కగా కూర్చున్నాడు. కాబట్టి ఓడిపోతే బ్యాలెట్, గెలిస్తే ఈవీఎం, అది కుదరదు. అప్పుడు ఈవీఎం అని అప్పుడు చంద్రబాబు అన్నాడు, ఈయనేమో అలా అయితే అక్కడే అని ఈయన అడిగాడు. అట్లా కుదురుతుందా అసలు? ఎవరన్నా వచ్చి నొక్కి ఇదంతా చేయగా ఈవీఎంలను వీర సమర్థన అంటే ఈవీఎంల గురించి మాట్లాడితే వీళ్ళిద్దరికీ సహకరించే వ్యవస్థలు ఢిల్లీలో ఉంటే ఎన్నైనా మాట్లాడతారు. అంతే కదా. అంటే నేనంటుంది ఈ మనిషే, నా దగ్గర వీడియో కూడా ఉంది, ఎంత సమర్థిస్తూ రాజ్భవన్ ముందు. కాబట్టి ఈ తొందరపాటు హడావుడి ఇట్లా కాదు అట్లా, దాని నుంచి బయటికి రావాలి. ప్రజల కోణం, ప్రజాస్వామిక దృష్టితో పార్టీని కూడా కూడగట్టుకునే దిశలో ఆలోచించాలి తప్ప సోషల్ మీడియా ఒక్కటే. ఇక టీటీడీ అంశానికి వస్తే చాలా కీలకమైన డెవలప్మెంట్ ఒకటి. కేసులు కోర్టులో ఉండగా వీళ్ళు స్వాధీనం చేసుకోవాలి అనుకుంటున్న పీఠాలు, మఠాల భూములు, ఆస్తులు, ఈ వ్యవహారం సాధ్యపడుతుందా? ఇది ఒక మౌలికమైన న్యాయపరమైన ప్రశ్న ఇప్పుడు ప్రభుత్వాన్ని వేధిస్తోంది. అండ్ రెండో అంశం ఏంటంటే, ఏ పీఠాలు? మన కొండ మీద, వెంకన్న కొండ మీద తిరుమల గోగర్భం డ్యామ్ను ఆనుకొని నిర్మించిన పీఠాల్లో 90% ముందు వెనక ఆక్రమించుకున్నారు. వాళ్ళెవరూ డబ్బులు పే చేయాల, ఏది బీఆర్ఎస్కి అప్లై చేసుకోవాలా. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద శారదాపీఠం స్వామి మాత్రం 30 లక్షలు కట్టాడు. కట్టి రెగ్యులైజేషన్ కోసం అప్లై చేసుకున్నాడు. అంటే మీరు ఎలా కనిపిస్తుంది? పొలిటికల్ వెండెట్ లాగా కనిపిస్తుంది. ఇది చైర్మన్ కూడా ఆయన పూర్తి పొలిటికల్ యాంగిల్ తీసుకుని ఇంతవరకు మరీ అంత దారుణంగా కరుణాకర్ రెడ్డి అయితే మాట్లాడాల, అంతవరకు గ్యారంటీ. ఆయన ఇంకా పరిపాలన మొదలు పెట్టలేదు కాబట్టి వీ హ్యావ్ టు సీ. రెండవదేమో స్టామ్ బిఫోర్ ది స్టామ్ లాగా ఆఫ్టర్ ది స్టామ్ ఆయన వస్తున్నాడు కాబట్టి ఆయన కూర్చొని ఏం చేస్తాడు, ఎలా నిర్ణయాలు కదా. మేము మొత్తం ఆస్తులు, భవనాలు, భూములు, అందుకే ఆయన శారదా పీఠం వరకు ఇది అనుచితంగా ఇచ్చారు. ఆయన వైలేషన్స్ చేశారు, చాలా నిబంధనలు వైలేషన్ చేశారు కాబట్టి మేము తీసుకుంటున్నామని ఆయన ప్రకటించారు. అసలు వాటిని కూల్చేస్తారని కూడా నేను వార్తలు చూశాను. అయితే మీరు అంటున్నట్టుగా వైలేషనే కారణమైతే అక్కడ వైలేట్ చేసిన చాలా మఠాల మీద ఇదే చర్య తీసుకోవాలి, ఖాళీ చేయాలి. ఎందుకంటే దైవ సాన్నిధ్యంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి కుదరదు కదా. కాబట్టి శారదా పీఠానికి ఏ కొలబద్దలు వర్తిస్తాయో అవే అందరికీ వర్తించాలి. రెండో విషయం అండి, వీళ్ళందరూ కాకుండా వీళ్ళ మధ్యలో మన ఏబీవీపీ దగ్గర నుంచి, సంఘ పరివార్ దగ్గర నుంచి, తిరుపతిలో ఆస్థానంగా ఉన్న వాళ్ళు కూడా జీర్ణం చేసుకోవాలని చాలామంది ఉన్నారు. అలాగే మఠాల పేరుతో ఆ భూములు కాంప్లెక్స్లుగా మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి తిరుమల తిరుపతి ఆస్తుల మీద లీజులు సబ్ లీజులు జరుగుతుంది. ఇప్పుడు అందుకనే కొత్త చైర్మన్ గారు నేను మొన్న ఆయన అభినందించే సభలో కూడా అదే చెప్తున్నా. తిరుపతి వెంకటేశ్వరుడు అని ఆయన చాలా విశాలమైన అగరు బీబీ నాంచారిని కూడా సహచరిగా స్వీకరించి
వైవిధ్యాన్ని చూపించినటువంటి మనిషి, కోటికి పడగెత్తిన ధనవంతుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు, కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు, నీ కృపకెప్పుడు సమపాత్రుడు, లేకపోతే నా కళవారినే కానీ కరుణించలేడా, నిరుపేద మొరలేవి వినిపించుకోడా, కన్నీటి బతుకుల కనలేని నాడు స్వామి కరుణామయుండన బిరుదేలనమ్మ. ఇలాంటివన్నీ ఉన్నాయి ఆయనకు ప్రశ్నలు. అడగవే మాయమ్మ అలవేలు మంగ అడగవే మాయమ్మ. కాబట్టి ఈ విషయంలో నేను చెప్తుంది ఒకటే అండి, శారదా పీఠం అన్నది తప్పనిసరిగా జగన్ ప్రభుత్వంతో కొంత ఐడెంటిఫై అయింది ఆ స్వామి. ఇది అనేక సందర్భాల్లో ఆశీర్వాదాలు సరైన సమయంలో. అందుకనే ఆత్మ అన్నాడు. ఆఖరు రాజశ్యామల యాగాలు 2-3 సార్లు చేయించాడు. కేసీఆర్ కూడా వెళ్ళి చేశాడు. ఒకసారి గెలిచాడు, ఒకసారి పని చేయలేదు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి రాజకీయాలు శారదా పీఠానికి ఎవరో ఆపాదిస్తున్నారని మనం చెప్పలేం. కానీ శారదా పీఠానికి పెట్టిన నిబంధనలు అందరికీ కూడా పెట్టాలి. ఆలయ ఆస్తులు లేదా స్వామివారికి ఇచ్చినవన్నీ కైంకర్యం కోసం ఇచ్చినవి వాటిని కాపాడాలి. ద్వంద్వ ప్రమాణాలు, కొంతమందిని ఏమో ఉపేక్షించి కొంతమందిని శిక్షించి అలా చేసే పరిస్థితి మాత్రం ఉండకూడదు. ఇంకొకటేమో భగవంతుడు భక్తుల మధ్యలో స్వార్థపర శక్తులు వీటిని దుర్వినియోగం చేసే అవకాశం అస్సలు ఉండకూడదు. సో కొత్త చైర్మన్ నాయుడు గారు ఈ అంశాలు సాకల్యంగా వీటి మీద ఒక శ్వేతపత్రం కూడా ప్రకటిస్తే చాలా సరిపోతుంది. ఎవరెవరికి ఎంత ఉంది, ఎప్పుడు ఇచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎస్బీఆర్ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ఏం జరిగింది, ఎవరు ఎంత డబ్బు కట్టారు. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఇంకో విషయం చెప్పంటారా సార్, ఇప్పుడు 30 లక్షలు కట్టాడన్నారు, మిగతా వాళ్ళు ఎంత కట్టారు ఆ పక్కది. అదే అది అదే ఆ వివరాలు పంచుకోవాల్సిన అవసరం. ఇంకో విషయం, ఎవడన్నా పొరపాటున ఆర్టీఐ కింద అడిగిన టీటీడీ ఇవ్వదు. కారణం ఏంటంటే మేము అటానమస్ బాడీ, మీరు మమ్మల్ని అడగటానికి వీల్లేదు. ఇంకో విషయం ఏంటంటే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈజ్ అ కస్టోడియన్, ఈజ్ నాట్ ద సుప్రీం అథారిటీ. అక్కడ సుప్రీం అథారిటీ వెంకటేశ్వర స్వామి, ఆయన కస్టోడియన్, చేతులు కట్టుకుని నుంచోవాలి వెంకటేశ్వర స్వామి. బట్ అక్కడ ఆయన పెత్తనం చేస్తాడు. ఆయన అంటే ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళ సంగతి చెప్తాను నేను, పెత్తనాలు చేస్తారు గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్లో. అక్కడ ఉండే జియర్లు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పెట్టాలి. ఓకే, అలాంటి పరిస్థితి అక్కడ. ఇప్పుడు దాన్ని తమ సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత నమ్మే వాళ్ళ మీద ఆధారపడుతుంది, వాళ్ళు ఎలా చేస్తారని. రెండవది, ఇది అటానమస్ అన్నప్పటికీ క్వాసీ అటానమస్ అనాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కొత్త చైర్మన్ గారు కూడా మీరు పెట్టారా, దాన్ని కూడా ఆర్టీఐని కూడా మన్నించాలి అని కొత్త బోర్డు తీర్మానం చేస్తే చాలా మంచిది. అటానమస్ కాబట్టి వాళ్ళు తీర్మానం చేయొచ్చు కదా, వాళ్ళు మేము ఇవ్వాలి అని. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను సార్, గడిచిన 20 ఏళ్లుగా కొండపైన 36 సెక్టార్లో పారిశుధ్య కార్యక్రమాల కోసం ఏటా పెట్టే 100 కోట్ల ఖర్చు గురించిన లెక్కాపత్రం ఈ రోజుకి టీటీడీ దగ్గర లేదు. ఓకే, మీరు చెప్తారు కానీ నా మిత్రులు పారిశుధ్య కార్మికులు లేకపోతే అవన్నీ శుభ్రం చేసేవాళ్ళు, ఆ కార్మికులు ఉద్యోగులకు మటుకు అంత సదుపాయాలు ఏం జరగట్లేదు అక్కడ. అసలు వాళ్ళు అందరూ వాళ్ళ గురించి మాట్లాడట్లేదు సార్, ఆ కాంట్రాక్టులు తీసుకుంటున్నారు. నేను చెప్తుంది అదే, అంటే వాళ్ళకి అందడం లేదు, చేసే వాళ్ళకి అందడం లేదు. నిజంగా మరి అటువంటిప్పుడు ఇవన్నీ ఏమవుతున్నాయని తనిఖీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి పారదర్శకత అండి, ట్రాన్స్పరెన్సీ. వీటిలో కొంత బెటర్ ఏంటంటే సార్, అక్కడ తిరుపతిలో కొద్దిగా మార్క్సిస్ట్ పార్టీ వాళ్ళు కొద్దిగా యాక్టివ్గానే ఉంటారు. పాపం వాళ్ళు చేస్తారు వీళ్ళ తరఫున ఏవో ఆందోళనలు, బట్ అంత డీప్గా వాళ్ళు వెళ్తున్నట్టు లేదు. లేదండి, కొండ మీద సిఐటి యూనియన్లు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, వేరే కూడా ఉన్నాయేమో నాకు తెలియదు. అవి లేకపోతే చాలా డిఫరెంట్గా ఉండేవి. ఇప్పుడు ఆ చెట్లు పెంచినా, ఆ హరితం, అవి వాటన్నిటికీ ఉద్యోగులు కార్మికులు. ఇంకోటేమో అన్నదానమైన వీటిని భక్తులకు ప్రజలకు సదుపాయాలు ఉండాలనే స్ఫూర్తి అయితే వాళ్ళకు ఉందండి. ఇంకా మిగతా విషయాలు అంటారా, ఈ దుర్వినియోగాలు వీటిని మరి మొన్న ప్రక్షాళన చేయాలి, అన్ని కోణాల్లో చేయాలి. పాక్షికత్వం ఉండకూడదు, ఒకవైపు మొగ్గే ఇది ఉండకూడదు. ఇంకా పోతే మీరు చెప్పిన స్వామి గారు అఘటన సమర్థుడు కాబట్టి ఆయన దీని మీద కావాలంటే ఆయనకి ఏదైనా ఆయన లీగల్గాను వెళ్ళొచ్చు, పొలిటికల్గా కూడా వెళ్ళగలిగినటువంటి మనిషి. 2 రాష్ట్రాల్లో చంద్రబాబు కూడా వెళ్ళాడు యాక్చువల్ ఒక దశలో. ఈ స్వామిని ఎక్కడో కలిసాడు, ఈయనే వచ్చి కలవటమో ఏదో జరిగింది సంథింగ్. రైట్. ఇక ఇంకో 2 అంశాలు ఉన్నాయి సార్. ఏంటంటే ఆస్తులు అయితే కాపాడాలండి. కొన్ని గుళ్ళల శిథిలాలయంలో శివుడు లేడు అని అప్పుడు ఏదో అనేవాళ్ళు. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం వైభోగం దొరికింది, కానీ దానికి సంబంధించిన ఆస్తులు సంపదలు ప్రజల కోసం వినియోగించబడేది చూడాలి. ఆయన రోజు వడ్డీ కట్టుకోవాలి కుబేరుడికి, కానీ ఆయన ఆ డబ్బులు ఆయనకైతే రావట్లా. అంటే ఆ విషయంలో ఆయన అసలు సిసలు భారతీయ దేవుడు. ఎందుకంటే అసలు ఆయన అవతారమే వడ్డీ వసూలు చేసుకొని ఇది కుబేరుడికి కట్టడం కోసమే ఇది. కాబట్టి
తప్పకుండా మరింత జాగ్రత్తగా ఉంటే అప్పు తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది. ఇక ఇంకో 2 అంశాలు. ఒకటి, ఆర్జీవి రోజా గారి గెస్ట్ హౌస్లో ఉన్నాడు హైదరాబాద్లో.